హాయ్ అండి అందరికీ. నేను మీ శ్యామ్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి థంబ్‌నెయిల్ చూడగానే వీడియో ఓపెన్ చేసేసినారా? అర్థమైంది. అందరూ మంచి పెళ్ళాం, మంచి మొగుడు కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో అని. ఇంక లేట్ ఎందుకులేండి, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు నేను మా టెర్రస్ మీదకైతే వచ్చేసాను. నా వాయిస్ కొంచెం క్లారిటీగా లేకుంటే ఏమనుకోకండి, ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు, కొంచెం సరిగ్గా రాదు వాయిస్. ఓకే, ఇప్పుడు నా చేతిలో ఏముందో చూడండి, బౌలు, అందులో రైస్ కొని ఉన్నాయి, తీసుకొచ్చిన ఇంట్లో నుంచి. అండ్ అలాగే మా టెర్రస్ మీద నేను చెట్లకు నీళ్ళు పోసేకి ఒక డబ్బా అయితే పెట్టింటా ఇప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి మా టెర్రస్ పైన దండి వాటర్ వస్తాయి, అవి పడదాం. ఇంతకీ నేను ఎక్కడుంటానో మీకు చెప్పనే లేదు కదా. మేము హైదరాబాద్లో ఉంటామండి, నేను మా వారిద్దరు. మా అత్తమ్మ వాళ్ళు ఊర్లోనే ఉంటారు. మాది రాయలసీమ, పుట్టపర్తి డిస్టిక్ అని వినే ఉంటారు కదా. ఆ పుట్టపర్తి డిస్టిక్లో మాది గోరంట్ల అనే ఒక ఊరు. సో ఈ డబ్బాలకి వాటర్ అయితే నింపేద్దాం ఇప్పుడు. నిండుతున్నాయి, కొంచెం ఫాస్ట్గా పెడదాం. ఓకే ఓకే ఓకే, డబ్బా అయితే ఫుల్ అయిపోయింది, ఇంకా స్టాప్ చేసేద్దాం. ఇప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి మా టెర్రస్ మీద ఉండే గోడ మీద పెడదాం. ఈ చిన్న గోడ మీద వద్దులే, కొంచెం పైన పెడదాం. అబ్బా, పెట్టేసిన నీళ్ళైతే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇందాక కొన్ని రైస్ అయితే తీసుకొచ్చా కదా ఇంట్లో నుంచి, అవైతే మా టెర్రస్ గోడ మీద అయితే వేద్దాం. మా టెర్రస్ బాగా పెద్దగా ఉంటుందండి, ఈ బార్ నుంచి ఆ బార్ దాకా వేద్దాం. ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఏం చేస్తున్నాను అని. అసలే సమ్మర్, ఎండలు బాగా ఎక్కువగా కూడా ఉన్నాయి. ఈ సమ్మర్లో మనకైతే వాటర్ ఎక్కడైనా దొరుకుతాయి, ఒకవేళ లేకున్నా బయట కొనుక్కొని తాగుతాం. ఫుడ్ కూడా అంతే, ఇంట్లో తింటాం, లేకుంటే బయట ఎక్కడైనా హోటల్స్లో కొనుక్కొని తింటాం. కానీ పక్షులకి ఎట్లండి పాపం, అందుకనేనండి వాటి కోసం ఈ వాటరు, ఈ గింజలు, ఇవన్నీ. నాకు తెలిసి ఇంతకన్నా మంచి పని ఇంకా ఉండదు ఈ సమ్మర్లో. మనం మంచి చేస్తేనే కదండి దేవుడు కూడా మనకి మంచి చేసేది. ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఎందుకంటే మా ఇంట్లో చాలా కోళ్ళు ఉండేవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో వాటికి ఎప్పుడు మా నాన్న గింజలు వేస్తూనే ఉండేవాడు. అది కూడా మాకు అలవాటు అయిపోయింది, ఇంకా మేము కూడా వేసి. సో ఎండాకాలం వచ్చినప్పుడు ఇట్లా బయట ఉండే పక్షులకు కూడా పెట్టేవాళ్ళం, కోతులు వస్తుంటాయి అని చెప్పి వాటి కూడా నీళ్ళు. ఏదైనా మంచి అనేది మన పేరెంట్స్ నుంచే మనకి అలవాటు అవుతుంది. సో ఇదైతే ఖచ్చితంగా అందరూ చేయండి. అన్ని పక్షులకి కాకుండా కనీసం కొన్నింటికైనా మనం నీళ్ళు, ఫుడ్ అనేది అయితే ఇవ్వగలుగుతాం. ఇప్పుడు గింజలు అయితే అన్నీ వేసేసినాను. ఇప్పుడు ఇంకొక బౌల్ ఉంది కదా, దాంట్లో కూడా వాటర్ అయితే పడదాం. నిండిపోయింది. ఇప్పుడు ఇది కూడా తీసుకెళ్ళి ఇది కూడా ఇంకొక గోడ మీద పెడదాం, తాగుతాయి. రోజు నేను ఇదే పని చేస్తాను అండి పొద్దున టైం. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి గింజలు అయితే ఫుల్గా తినేసి ఉంటాయి, అసలు కొన్ని కూడా ఉండవు. ఇంకా వాటర్ కూడా పూర్తిగా అయిపోయి ఉంటాయి. దీంట్లో అయితే చివరిలో కొన్ని ఉంటాయి, ఇంకా పెద్ద దాంట్లో అయితే సగం వరకు అయిపోయి ఉంటాయి ఇంకో డబ్బాలో. అందుకే రోజు వేస్తాను. రైస్ పక్కనే పెడితే బాగుంటుంది కదా, తినకుండా తాగుతాం, మంచిగా ఎంజాయ్ చేస్తాయి అన్నమాట. అక్కడి నుంచి లాస్ట్ వరకు వేసిన. ఇంతే అండి, రోజు మీరు మార్నింగ్ బ్రష్ చేసినప్పుడు కానీ, వాకింగ్కి వచ్చినప్పుడు కానీ కొన్ని గింజలు తీసుకొని వచ్చి, వాటర్ తీసుకొచ్చి అట్లా పెట్టినారంటే అవి ఇంకా డే అంతా అవే తాగుతూ తింటూ ఉంటాయి. వాటికి ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది,
దానివల్ల మన అకౌంట్లోకి కొంచెం పుణ్యం కూడా పడితేనండి. ఇంకా మీరే చెప్పండి, రోజు ఇంత మంచి పని చేస్తే మీకు మంచి పెళ్ళాం, మంచి హస్బెండ్ రాకుండా ఎలా ఉంటుందండి? రోజు అయితే ఈ పని చేయండి అందరూ ఖచ్చితంగా. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. బాయ్ బాయ్.